సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన స్టూడెంట్ మనతోని లైవ్ ఇన్ కాల్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో మేడం. హాయ్ రాజేష్. హాయ్ రాజేష్. మేడం, నిన్న కాల్ చేశారు కదా, అదే గురుకుల పాఠశాల. అవును మేడం. సో చెప్పండి, అసలు ఏం జరుగుతుంది కొడంగల్ నియోజకవర్గంలో? చూస్తుంటే డే బై డే ఒక గురుకులకి సంబంధించిన స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోవడం కానీ, వాళ్ళు సీరియస్ అవ్వడం, వాంతులు అవ్వడం, ఇవన్నీ మీరు అక్కడుండి ఎట్లా లైవ్లో ఎట్లా చూస్తున్నారు? మేడం, అసలుకి జీర్ణించుకోలేని పరిస్థితి అయిపోతుంది మేడం. మాకు అసలు మా రెండు కళ్ళతో చూడలేకపోతున్నాం ఈ యొక్క ఘోరాన్ని అయితే. అసలు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలో కూడా అసలు మాకైతే మాటలు రావట్లేవు అనమాట. అసలుకి చాలా అంటే చాలా బాధాకరం. ఇప్పుడు కూడా న్యూస్ వచ్చింది కదా, ఈ రోజు మనకు నిమ్స్ లో ఒక అమ్మాయి ఇంకా చికిత్స పొందుతుందని చెప్పేసి. అసలు యాక్చువల్ గా అయితే 15 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు మేడం. కాకపోతే 15 మంది అనే వేశారు, కానీ ఇంకా చాలా మంది చచ్చిపోయిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే వీళ్ళు బయటికి చెప్పట్లేరు మేడం. ఎందుకు చెప్పట్లేరు మరి? ప్రభుత్వానికి ఎట్లుంటే తెలుసు కదా మేడం మీకు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి మొత్తం కల్చర్ అంతా మారిపోయింది, జనాల ప్రవర్తన మారిపోయింది. ఏం చేస్తున్నారు, ఎట్లుంటుందో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఒక అధికారులు ఇప్పుడు నమ్ముకొని హాస్టల్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎక్కడో ఉండి నా బిడ్డ హాస్టల్లో మంచిగా ఉంటది, ఉన్నంతలో తిని మంచిగా ప్రశాంతంగా చదువుకుంటది అని చెప్పేసి నమ్మకంతో వదిలేసి హాస్టల్లో వెళ్ళిపోతే లాస్ట్ కి ఇలాంటి కంటనీరు పెట్టిస్తే ఎంత బాధ ఉంటది మేడం ఆ పేరెంట్స్ కి. ఇలా చేయడం అసలుకి ఏమాత్రం కరెక్ట్ కాదు మేడం. అసలు ఇప్పటికి చాలా మంది చచ్చిపోయారు. ఇప్పటికి ఇంకా 68 మంది చికిత్స పొందుతున్నా అంటున్నారు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు మేడం. ఇదంతా ఫేక్ న్యూస్ మేడం. ఇంకా చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇటు పోతే మాత్రం ఇంకా చాలా మంది చికిత్స పొందుతున్నారు. అసలు ఫుడ్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్ కి? ఫుడ్ ఎలా ఉంటుంది అసలు? ఎందుకంటే మీరు అక్కడక్కడనే ఉంటున్నారు, మీకు ఆల్రెడీ. మాకు మా చెల్లి కూడా అక్కడ చదువుతుంది మేడం. ఓకే, గురుకుల పాఠశాలలోనా? తాండూరులోనే మా చెల్లి చదువుతుంది. మా చెల్లి కూడా చెప్పింది, అంటే ఇప్పుడు మా చెల్లి ఇంటికి వచ్చింది అనమాట. మేమే వేరే పని మీద ఫంక్షన్ ఉంటే వాటి తీసుకొని వచ్చినాం. తను చెప్పింది అనమాట, నా ఫుడ్ సరిగా ఉండదు, ఏది సరిగా ఉండదు, నా ఫ్రెండ్స్ అన్న నా కండ్ల ముంగల చనిపోయారు అన్న, నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అసలు హాస్టల్ పంపించి కూడా బంద్ చేసినాం అనమాట. ఇప్పుడు మా చెల్లని అలాంటి ఘోరమైన స్థితిలో ఉందన్నమాట. అసలుకి మాటలు రావట్లే మేడం చెప్పడానికి. అసలుకి మరి అంత నెగ్లిజెన్స్ గా ఉండడం ఏంది? అసలుకి ఒక ఫుడ్ పాయిజన్ అయిందంటే ఊకనే కాదుగా మేడం. ఈ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అసలుకి ఎట్లున్నా ఒక హాస్టల్ వేస్తే ధైర్యంగా వేస్తే, అరే నా బిడ్డ ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా బతుంది, ఎలాంటి ఏం కావు అని చెప్పేసి ఒక ధైర్యం ఉండేది మేడం. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి అన్నిట్లల్లా ఏది విధంగా చూసుకున్నా కూడా అన్నిట్లల్లా అంత ఫ్రాడ్, మొత్తం కల్తీ వ్యవహారం అయిపోయింది. చిన్న పిల్లలు మేడం, అసలుకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, కానీ చిన్న పిల్లలు మేడం హాస్టల్లో ఒక్కొక్కరు నెల రోజులకు మా అయ్య ఇంటికి వస్తాడని చెప్పేసి క్యాలెండర్ లా డేట్లు కొట్టేసుకుంటారు మేడం. కొట్టుకుంటారంట. అంటే మా చెల్లి చెప్తుంది నాకు, ఇట్లా క్యాలెండర్ ఉంటదన్నా, ఇంకొక 20 days తర్వాత నేను ఇంటికి పోతానే, ఇట్లా పోతానే, అట్లా పోతానే అని చెప్పుకుంటా సడన్ గా వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడకుండా చచ్చిపోతే ఆ పెయిన్ ఎట్లుంటది అంటే మేడం, అసలుకి వేరే లెవెల్ ఉంటది. అంటే మీ చెల్లెల్ని ఎప్పుడైనా అడగడం జరిగిందా? ఫుడ్ ఎలా పెడుతున్నారు? నార్మల్ గా అడుగుతాం కదా, ఫుడ్ ఈ రోజు ఏం వండినారు, ఏం పెట్టినారు అని చెప్పేసి. ఇక మేము బాధపడొద్దని అంటే మాకు ఇన్ని రోజులు చెప్పలేదు. ఎప్పుడు అడిగినా మంచిగా ఉంటదన్నా అని చెప్పేసి చెప్పింది. కానీ ఇక సడన్ గా ఇన్సిడెంట్స్ అయ్యేసరికి లేదన్నా ఇట్లా సంగతి, అసలు మాకు ఫుడ్ సరిగా ఉండదు, ఏది సరిగా ఉండదన్నా, అసలు వీళ్ళు కావాలనే చేస్తున్నారు, అసలు మొత్తం మా వార్డెన్ అసలు ఎందుకు ఉందో ఏమో, ఇచ్చి లేకపోతే మనుషులకైతే ఎప్పుడు నరకం చూపిస్తుంది, ఆమె ఏది పెడతా తినాలి, పెట్టిందే పెడతా ఉంటారు, అసలు అది సరిగానే ఉండదు, నీళ్ళు వేసి పెడతారు. ఒక రోజు అయ్యే ఇప్పుడు బోర్ నీళ్ళే వాడతారు అన్న, ఫిల్టర్ కూడా కొనుక్కరారు, మేము తాగే నీళ్ళు కూడా అయ్యా అన్న అని చెప్పేసి చెప్తా ఉంది మా చెల్లి. నేనే షాక్ అయిపోయినా, అసలు అరే ఇంత ఘోరంగా ఉందా, మరి ఎన్నడన్నా చెప్తే వచ్చి నేను ఒక మాట్లాడుతున్నా కదా ఇట్లరా అట్లరా అని అంటే ఎన్నడూ కూడా మా చెల్లి నాతో డిస్కషన్ చేయలేదు. ఈ రోజు మా చెల్లి చెప్పిన దానికి అందుకోసం నేను డైరెక్ట్ మీకు కాల్ చేసి మీతో చెప్దాం అని చెప్పేసి అందుకోసం చెప్పాను మేడం. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏదైతే అల్లు అర్జున్ ఒక ప్రాణం నష్టపోయింది అని చెప్పేసి, ఒక ప్రాణం కోల్పోయిందని చెప్పేసి వితిన్ సెకండ్లో అల్లు అర్జున్ పైన యాక్షన్ తీసుకున్నారు, కానీ మళ్ళీ ఇక్కడ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అన్న డౌట్ కూడా చాలా మందికి వస్తుంది కదా. అవును మేడం, వాళ్ళంటే డబ్బు ఉన్నోళ్ళుగా మేడం. వాళ్ళ డబ్బు ఉన్నోళ్ళు, వాళ్ళకి ఎట్లున్నా కూడా వితిన్ సెకండ్స్ అలా బెయిల్ వస్తుంది, వాళ్ళు ఎట్లున్నా కూడా వాళ్ళు కోటలలో బతకొచ్చు మేడం. మేము గరీబ్ వాళ్ళంగా మేడం, మాకు ఎవరు న్యాయం చేస్తారు మేడం? మాకు ఎవరు న్యాయం చేయరుగా మేడం. మాకు ఎవరు న్యాయం చేయరు. మా బతుకులు ఇంతే. అసలు ఆ రేవంత్ రెడ్డి అసలుకి వాడు
సావాలా వాడు అసలు బతకొద్దు అసలుకి. వాడు ఎంతమంది పిల్లల ఉసురు పోసుకుంటాడు. వీళ్ళందరూ బతుకులేంది మేడం. ఇప్పటి వరకు ఒక మినిస్టర్లను కానీ వాళ్ళని వీళ్ళని వేరు చేసిండా మేడం? ఆర్థిక మంత్రిని అని వాళ్ళని వీళ్ళని ఒక్కరన్నా అన్ని ఆయనంట. ఇప్పుడు అన్ని ఆయనే. మరి ఏం చూసుకుంటే ఏం బిక్తున్నావు? సంవత్సరం అవుతుంది. ఒక ప్రభుత్వాన్ని ఎట్లా నిలబెట్టాలో కూడా తెలియదా మేడం? అదే ఇప్పుడు అల్లు అర్జున్ ఇట్లా చనిపోయారు ఆయన ఫ్యాన్స్ అని చెప్పగానే వాళ్ళకు ఎమ్మట అది చేసుడు ఇది చేసుడు విత్ ఇన్ సెకండ్ ఆయన అరెస్ట్ చేసుడు అట్లా ఇట్లా చేసుడు కాదు మేడం. ఒక పేదోడు ఇక్కడ చచ్చిపోతుండు, వాడు బతుకులేంది, వాడు తిన్నాడా తినలేదా అని చెప్పేసి ఏ రోజన్నా ఆలోచిస్తారా మేడం? ఇదేమన్నా కరెక్టేనా? అసలు ఆ రేవంత్ రెడ్డి అసలు ఎందుకుండు మేడం? అసలు కానీ ఆ కుర్చీల నుంచి అన్న దించేరు. వాని వల్ల ఇప్పుడు ఇంతమంది 48 మంది పిల్లలు చనిపోయారంట మేడం. మీకు తెలియని న్యూస్ ఏంటంటే 48 మంది, కానీ పేపర్ లో 15 మంది అనే ఇస్తారా మేడం? అంటే ఇది దీనిపైన పక్క రాజకీయ కుట్ర ఉన్నట్టే కదా. ఓకే, అంటే మీ ఎమ్మెల్యేనే కదా, మీ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేనే ఇప్పుడు సీఎం కాబట్టి మేడం ఆయన ఉండి ఏం లాభం మేడం? ఆయన ఏం చేస్తాడు చెప్పు? ఆయన ఉండి ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో వెళ్తే ఆయన చూసుకోలేని పరిస్థితిలో ఉండు. ఏమంటారు కదా, అంటే మీ కొడంగల్ నియోజకవర్గానికి కూడా ఏం చేయలేదా ఇప్పటి వరకు మేడం? ఆయన సొంత ఊరికి వచ్చి మీరు ఒక్కసారి ఆయన సొంత ఊరికి వచ్చి ఆయన ఎలాంటోడు, అసలు ఆయన కట్టుబాట్లు ఏంది, ఆయన ఎట్లుంటాడు, ఏంది కథ? ఒక మాదిగోడు గాని ఒక కుల తక్కువడు పోతే వాని దగ్గర కూడా రానేడు వాడిని తెలుసా? మన ఇంటికి గనవ కూడా వాని చెప్పులు ఇప్పి చేతులు కట్టుకొని పోవాలి వాళ్ళ ఇంట్లోకి తెలుసా? ఇప్పటికీ అలాంటి దారుణమైన పరిస్థితి ఉంటది అలా ఊర్లో. అంటే మీరు ఎప్పుడన్నా గెలిచినప్పటి నుంచి, మీరు ఓటు వేసినప్పటి నుంచి రేవంత్ రెడ్డి మీ నియోజకవర్గానికి కావచ్చు, లేదంటే అక్కడున్న ఏరియాకి రావడం కానీ, లేదంటే ఇట్లుంది ఇది ఇలాంటి ఇష్యూస్ అక్కడ ఉన్నవి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏవి పరిష్కరించాలి అని చెప్పేసి దేనిపైన మాట్లాడడం జరిగిందా? మరి సంవత్సరం అయిపోయింది కదా మేడం. నాకు డౌట్, ఇంతవరకు ఆయన మా ఎమ్మెల్యేనా? అసలు మాకు ఎమ్మెల్యే ఉండా అసలు మా ప్రభుత్వానికి, సారీ మా నియోజకవర్గానికి? అసలు మాకు ఎమ్మెల్యే లేడు నాకు తెలిసి. ఎమ్మెల్యే ఉంటే ఏదన్నా మీటింగ్ కన్నా దేనికన్నా అటెండ్ అయ్యి అక్కడిక్కడ కనిపిస్తాడు కదా. 1 year అవుతుంది, 1 year లో ఒక్కసారి కనిపించకపోవడం మాకు. అంటే ఆయన బతుకుండా లేకపోతే చచ్చిపోయిండా లేకపోతే మాకు ఎలాంటి తెలియదు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అసలు మాకు ఎమ్మెల్యే లేడనే బతున్నాం మేమైతే. మాకు ఎమ్మెల్యే లేడు, మాదేందో మేము చూసుకుంటున్నాం అనమాట. ఓకే, అంటే ప్రౌడ్ మూమెంట్ లేదా? అరే మా దగ్గర నుంచి మా ఎమ్మెల్యే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అని చెప్పేసి ఒక యూత్గా, ఒక స్టూడెంట్గా ఆ ప్రౌడ్ మూమెంట్ లేదా? ఏం లాభం మేడం ఉండి? ఈ రోజు ఆయన నియోజకవర్గం వల్లే ఆయన మంచిగా చూసుకుంటే ఈ రోజు ఈ స్థితి వచ్చేదా మేడం? ఈ రోజు ఇంతమంది పిల్లలు చచ్చిపోయే వాళ్ళ, ఇంతమంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళ, వాళ్ళందరూ తల్లిదండ్రులు ఏడ్చే వాళ్ళు ఈ రోజు. కానీ స్టూడెంట్స్ మాత్రం బయట ఫుడ్ తింటున్నారు, అది హాస్టల్లో పెట్టిన ఫుడ్ వల్ల సఫర్ అవ్వట్లేదు అని చెప్పేసి అక్కడ వాళ్ళ మంత్రులు చెప్పడం జరుగుతుంది కదా ప్రెస్ మీట్ లో. మరి ఓకే డన్ మేడం. ఇప్పుడు బయట ఫుడ్ తిన్నారంటే ఇప్పుడు ఒక 10 మంది దగ్గర పైసలు ఉంటాయి కాబట్టి 10 మందికి అనారోగ్యంతో అయిందంటే అదొక వేరు. 100-200 మందికి అయిద్దా మేడం? చెప్పండి మీరే ఆన్సర్. 100-200 మందికి అవుతుందా? ఇప్పుడు మీరు పెట్టిన ఫుడ్ వల్లనా లేకపోతే బయట తిన్నా? ఇప్పుడు 200 మంది పోయి బయట తిన్నారా? మరి చెప్పండి మరి మీరు. ఓకే, సో గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు? మళ్ళీ మీ ఎమ్మెల్యేని మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఏం లేదు మేడం, ఫస్ట్ ఈయన రాజీనామా చేయవాను. పాప మా పిల్లలందరికి, వాళ్ళ తల్లిదండ్రులందరికి, ఇక వాళ్ళ పేద పిల్లలు అయితే తిరిగి రాలేరు, వాళ్ళ కడుపు కోత అయితే ఎప్పటికి ఉండాల్సిందే. కాకపోతే వాళ్ళందరికి ఏదన్నా ఒక మంచి న్యాయం చేసి ఇప్పటికైనా ఈ హాస్టల్లో జరిగింది కదా, నెక్స్ట్ వేరే హాస్టల్లో జరగకుండా వాళ్ళందరికి తగిన జాగ్రత్తలు తీసుకోమని డిమాండ్ చేయండి మేడం. అంత మించి మా డిమాండ్ ఏమీ లేదు మేడం. అందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము వేరే హాస్టల్కి, ఇప్పుడు హాస్టల్ వేద్దామంటే మాకు భయం వేస్తుంది కదా. ఇప్పుడు ఇంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఇంతమంది ఇట్లా అయిపోయిందనంటే రేపు అన్నాడు ఇప్పుడు మా చెల్లెని ఇంకా వేరే హాస్టల్, ఇప్పుడు ఆ హాస్టల్కి మళ్ళీ పంపించాలంటే మాకేంది భరోసా? ఎట్లా ఇస్తారు మరి? ఇప్పుడు ఆ భరోసా ఇస్తేనే కదా మేము పంపించేది. ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఏమనుకుంటారు, ఈ రోజు నా బిడ్డ నా ఇంటికాడ ఉంది కాబట్టి బతికింది, లేకపోతే నా బిడ్డ కూడా చచ్చిపోవు కదా అని ఆలోచన రాదా మా మమ్మీ మా డాడీకి? ఇంకొకటి రాజేష్ గారు, ఒక క్వశ్చన్ అడుగుతా. మేడం చెప్పండి మేడం. సో 1 day సీఎం ఒకవేళ మీరు ఉంటే మీరు ఏం చేస్తారు మేడం? నేను గానీ 1 day సీఎం ఉంటే మాత్రం ఫస్ట్ పేదోడు అనేటోడు ఉన్నాడు మేడం. మా యొక్క 1 day సీఎం లా పేదోడు అనేటోడు ఉన్నాడు. ఒక్క రోజులోనే చేస్తారా? ఒక్క రోజులోనే నాకు శాతనైనంత వరకు నేను 1 day సీఎం లా
పేద మధ్య తరగతి కులాలు మతాలు అన్ని లేకుండా అందరికి సరి సమానమైన బతుకుని రప్పిస్తా ఒక్కటే రోజులల్లా. ఛాలెంజ్ వేస్తున్నా నేను. నా పేరు రాజేష్, నాది కొడంగల్ అన్నమాట. నేను ఛాలెంజ్ వేస్తున్నా, ఒక్కటే రోజులల్లా పేద మధ్య తరగతి పేదోడు ఉన్నోడు లేనోడు రెడ్డోడు మాదిగోడు ఇలాంటి ఎయ్యి లేకుండా భేదాలనే ఎయ్యి లేకుండా అందరికి సరైన న్యాయం ఏది జరిగినా ఏ పథకం వచ్చినా ఏది వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా నేను పోరాడతా మేడం. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కొంచెం ప్లీజ్ మీకు దండం పెట్టి చెప్తున్నా, ఆ పిల్లలందరికీ ఒక న్యాయం జరిగేటట్టు ఒక మంచి ఒకటి ఏదైనా మీరందరు కలిసి మీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి మీరు అడగండి, కనీసం మీరు చెప్తేనన్నా వింటాడేమో మరి ఓట్లు వేసినందుకు. వానికి ఏమంటారు వాని దగ్గరికి పోదామంటే కొన్ని 1000 మంది పోలీసులు 1000 మంది ఆర్మీ వాళ్ళు వీళ్ళు అసలు వాని దగ్గరికి పోతుంది కూడా లేదు మేడం మా పరిస్థితి. అంటే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అన్నారు కదా, మళ్ళీ రానిస్తలేరా ఎమ్మెల్యే దగ్గరికి? మేడం ఎమ్మెల్యే దగ్గర రానిస్తలేనా? ఎమ్మెల్యే దగ్గరికి రానిచ్చుడేది మేడం. ఆయన ముక్కు చూద్దామన్నా కూడా కిలోమీటర్ దూరం నుంచి ఆయన నా దగ్గర పోయి మాట్లాడు. ఇప్పుడు మా ఎమ్మెల్యేతో దగ్గర పోయి మాట్లాడదాం అనడానికి మాకు కూడా హక్కు లేదా మేడం? సరే వేరే నియోజకవర్గం వాళ్ళకి లేదనంటే మీరు ఒప్పుకోవచ్చు, మీరు మాట్లాడచ్చు, దాన్ని పాయింట్అవుట్ చేయొచ్చు. మా యొక్క నియోజకవర్గం వాళ్ళు అరే నాయన మేము కొడంగల్లో నాయన నీ దగ్గరకు వచ్చి 2 నిమిషాలు మా బాధలు చెప్పుకుందామన్నా కూడా సరే ఉండు అస్తం చూసినావు కదా ఇట్లా చేయలేకపోతాడు. ఇక ఇదా మేడం ఒక ఎమ్మెల్యే పద్ధతి? అసలుకి ఈ రోజు ఆయన మంచిగుంటే ఇంతమంది పిల్లలకి ఇట్లా ఎందుకు అయ్యేది మేడం? ఆయన తగిన చర్యలు తీసుకొని తగిన మంచి హాస్టల్లకు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసి మంచిగా ఇట్లా నా నియోజకవర్గంలో కావద్దు మంచిగా ఉండాలి అని చెప్పేసి మంచి ఒక ఏకాగ్రతతో వస్తే ఈ రోజు ఇంకొకటి రాజేష్ గారు, గతంలో ఎలక్షన్స్ ముందు ఎప్పుడు అనిపించలేదా అరే మా ఎమ్మెల్యే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ అన్న విన్ అయితే సీఎం అవుతాడు, మా బతుకులన్నీ మారుతాయి అని చెప్పేసి అట్లా ఏం అనిపించలేదా? నిజం చెప్పాలా మేడం, మేము ఫస్ట్ లో అట్లా అనుకునే ఓట్లు వేసినాం మేడం. నిజం చెప్తున్నాం. మా యొక్క ఎమ్మెల్యే సీఎం అయితే మా అందరికి గౌరవం వస్తది, ఓకే మా యొక్క అంతా డెవలప్ చేస్తాడు అని చెప్పేసి ఒక వేరే లెవెల్లో ఊహించుకున్నాం మేడం. ఇప్పుడు మీ ఎమ్మెల్యేని మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం రోజు, మీ ఎమ్మెల్యేని తిడుతుంటే ఎట్లా అనిపిస్తుంది మరి? అసలుకి నిజం చెప్పనా మేడం, మనిషి అన్నోడైతే ఎన్ని మాటలు అంటే ఊరేసుకొని చచ్చిపోతాడు మేడం. అసలు ఆయన బతుకున్నట్టే మా ఎమ్మెల్యే గారు గ్రేట్. అసలుకి సాలో కప్పి దండేయాలి ఆయన. మనిషి అన్నోడైతే ఎన్ని మాటలు అంటే చచ్చిపోవాలి అసలుకి. నిజం చెప్పనా మేడం, జెన్యున్ గా ఒకటి చెప్తా నేను మీకు, మీరు తప్పుగా అనుకోకండి. నేను ఒక 3 ప్రభుత్వాలు మన యొక్క ఏమంటారు మన యొక్క స్టేట్ అయితే పాలించినాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఏమో టీడీపీ పాలించింది, ఆ తర్వాత కేసీఆర్ పాలించిండు, ఆ తర్వాతనే రేవంత్ రెడ్డి ఇప్పుడు పాలిస్తుండు. ఇక్కడ ముగ్గురికి ఒక చిన్న ఏమంటారు ఎగ్జాంపుల్ ఇస్తా మేడం. ఈ టీడీపీ అనేటాయనేమో ఏమంటారు చంద్రబాబు అనేటాయన కొద్దిగా హైదరాబాద్ ని అభివృద్ధి చేసిండు మేడం. కేసీఆర్ సార్ వచ్చి మొత్తం టోటల్ గా హైదరాబాద్ ని మన రాష్ట్రాన్ని మన రైతుల్ని అందరిని ఏ టు జెడ్ అసలుకి పనికి మళ్ళా భూమిని కూడా ఈ రోజు ₹1,00,00,000 కొనేటట్టు చేసిండు. ఆ రోజులలో పనికి మళ్ళా భూమిని కూడా ఆ రోజులలో ₹1,00,00,000 కొనేటట్టు చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తుంది తెలుసా? ఈ మంచుకున్న భవనాలన్నీ గూలగొట్టుడు, ఆ మంచుకున్న బతుకులందరిని ఆగం చేసుడు, అందరిని రోడ్ల మీదకి రప్పించుడు. అంత ముందుకైతే మన ఇంద్రమ్మ ఏమంటారు మన రాజశేఖర్ రెడ్డి సార్ పాలించినప్పుడు ఎట్లుంది ప్రభుత్వం, మళ్ళా అట్లా తీసుకొచ్చాడు. ఇది ఇట్లా ఉందన్నమాట. మా సీఎం మా ఎమ్మెల్యే గారు సీఎం అవుతారంటే మేము ఏమనుకున్నాం తెలుసా? ఇక మా అందరి బతుకులు బయటపడ్డట్టే, ఓకే డన్, మా సీఎం ఉంటాడు, మేము ఏది పోయినా కూడా ఆయనకు ధైర్యంగా పోయి మా బాధలు చెప్పుకోవచ్చు అని చెప్పేసి అన్న ఒక స్ఫూర్తితో అందరం ఏకమై మా యూత్ అందరితో అందరూ అసలు వేరే పార్టీ వాళ్ళు ఉండకపోయేది మేడం. మేమే మొత్తం కాంగ్రెస్ వాళ్ళమే మొత్తం ఏకాగ్రతతో మొత్తం ఓట్లు వేపించేది అనమాట. ఓట్లు వేపించినాం ఆయనకి. మరి మార్పు ఎట్లుంది మరి రాజేష్ గారు? హలో రాజేష్ గారు, హలో, మార్పు ఎట్లుంది మరి మీ కొడంగల్లో? మంచిగున్న బతుకులన్నీ రోడ్డు మీదకి వచ్చినాయి మేడం. మస్తు మార్పు వచ్చింది. ఎట్లా అంటే అసలుకి బయటకు చెప్పుకోలేము ఆ మార్పును. కానీ అసలుకి ఏసీలలో వంతున్నాం మేము. ఏసీ వేసుకొని ప్రశాంతంగా ఏసీ రిమోట్, ఇంటి ముంగల ఇంటర్నెట్, టీవీ, మా సోకులే వేరు, మా యొక్క వ్యవహారమే వేరు. ఇప్పుడు మాది వేరే లెవెల్లో ఉంది ఇప్పుడు మా లైఫ్. ఇది చెప్పుకోవడానికి సిగ్గుచేటు మేడం. ఏదైనా గొప్పలు చెప్పుకుంటామేమో గానీ మా ఎమ్మెల్యే అట్లా ఇట్లా అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటామేమో తప్పించి మా ఎమ్మెల్యే అంత లంగా వేరే వాడు ఎప్పుడు ఉండడు మేడం.
నిజం చెప్తున్నా. అసలుకి ఇక వద్దులేండి మేడం. ఫస్ట్ ఈ పిల్లలందరికి న్యాయం చేకూరేటట్టు నా యొక్క కృషి వరకు అయితే నేను ఎంత వరకైనా అంతవరకు పోరాడతా. నేను ఓకే. ఇప్పటికీ ధర్నాలు చేస్తూనే ఉన్నా. మా దగ్గర ఏకాగ్రతతోనే ఆ పిల్లలందరికి న్యాయం జరగాలని చెప్పేసి మీరు కూడా కొద్దిగా మీ టీవీ ఛానల్స్ కూడా మాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ బ్రో. ఈ యొక్క పిల్లలందరికీ న్యాయం చేకూరాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం మేడం. ఓకే, థ్యాంక్ యూ. సో చూశారు కదా, కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక స్టూడెంట్ నిన్న నాతో మాట్లాడడం జరిగింది. ఇదే ఇన్సిడెంట్ నిన్న ఆల్రెడీ ఫోన్లో డిస్కషన్ అయిన తర్వాత ఈరోజు కాల్ మాట్లాడతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎట్లాగో టాపిక్ వచ్చింది కదా అని చెప్పేసి తనకి కాల్ చేసి మాట్లాడితే మీరే విన్నారు కదా. సో వాళ్ళ సిస్టర్ కూడా గురుకుల పాఠశాలలోనే చదువుతుందంట. ముందు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు ఫుడ్ ఎట్లుంది అని అడిగితే బాగుందనే చెప్పి ప్రతిసారి అబద్ధం చెప్పేదంట. ఏదైతే ఇప్పుడు ఇన్సిడెంట్లు చూసిన తర్వాత వాళ్ళ హాస్టల్కి వెళ్ళి ఆ అమ్మాయిని కూడా ఇంటికి తీసుకొచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో గురుకుల పాఠశాలల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు కూడా ఒకసారి గమనించండి. సొంత నియోజకవర్గంలో సరే పోనీ వేరే డిస్టిక్ కావచ్చు, వేరే రాష్ట్రంలో కావచ్చు అనుకుంటే మన తప్పు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూసినట్టే సొంతం తెలంగాణ సీఎం నియోజకవర్గంలో కొడంగల్కి సంబంధించిన నియోజకవర్గంలో ఆ చుట్టూ గురుకుల పాఠశాలల పరిస్థితి ఈ విధంగా ఉన్నాయి.